5-6 సినిమాలు ఒక్క సినిమాలో ఉన్నాయి. ఎరగా తీసాడు సినిమా గుద్దా అయిపోయింది. రివ్యూలు చూడకండి, చక్కగా పోయి సినిమా చూసి రండి అంతే. ఈ కథ తగ్గట్టు సినిమా పేరు అయితే కాదు చెప్పకూడదు, కానీ ఇంట్లో పిల్లం పక్కింట్లో ప్రియాలంటుంది సినిమా. రవితేజ సినిమా సూపర్ ఉందన్న. ఏ సినిమా అయినా ఏ హీరో ఈ సినిమా స్టోరీ మాత్రం మిస్ చేసుకున్నాడని ప్రతి ఒక్క హీరో ఈ సినిమా చూసినాక ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. ఆ ధమాకాతోటి 100 కోట్ల క్లబ్లో చేరిండు. ఈసారి 500 కోట్స్ తోటి 100 క్లబ్లో చేరుతాడు. సూపర్ ఉందన్న. సూపర్ ఉంది మూవీ. 5 ఏళ్ళ పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న 90 ఏళ్ళ ముసలి వరకు అందరు ఫ్యామిలీ ఆడిషన్ కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వకండి. ఈ పండుగకు సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఈ సంక్రాంతి మనం కూడా టైం తీసుకొని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఇద్దరు బాగా చేశారు. సాంగ్స్ ఇంకో మరో లెవెల్. ఫైట్స్, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమా అందరు కూర్చొని చూడాల్సిన సినిమా. సూపర్ సూపర్ అన్న. అయితే ఈ థియేటర్ కాకుండా వేరే థియేటర్ పోయేదండి మేము, ఎందుకంటే ఇది క్లాసిక్ ఎవరు అడుగుతలేరు. యూజువల్లీ ఉద్దరపుకోళ్ళు వచ్చిండ్రు, కాకపోతే సినిమా మాత్రం మామూలుగా లేదు. రవితేజ ఫ్యాన్స్ కు ఈ సూపర్, అసలు సూపర్ ఉంది మూవీ. వైఫ్ తో గర్ల్ ఫ్రెండ్ తో ఇద్దరితో కలిసి చూడాల్సిన మూవీ ఇది. సూపర్ ఉంది, అదిరిపోయింది. సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు ఇంతకన్నా ముందు ఇప్పుడు ఇంకా బాగుంది సినిమా. ఎక్సలెంట్ స్టోరీ, డిఫరెన్స్ ఉంది. యాక్టింగ్ జబర్దస్త్ ఉందండి. సినిమా బాగుంది. మెయిన్ ముఖ్యంగా రవితేజది ఇంపార్టెంట్. స్టోరీ బాగుంది, వేరే కాన్సెప్ట్ ఉంది. రవితేజ ఎంట్రీ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం సౌండ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే అదిరిపోయింది అన్న. రవితేజ ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అది ఏకదమే. రేటింగ్ అంటే ఇక 5-10 ఇవ్వచ్చు. పక్కా బ్లాక్ బస్టర్.